ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న మంజీరా నది ప్రస్తుతం ఉరకలెత్తుతోంది. గత నెల రోజులుగా విస్తారంగా కురిసినటువంటి వర్షాలకు ప్రస్తుతం మంజీరా ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఆగస్టు 27వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వరదలు ప్రారంభమైనాయి. ప్రధానంగా మంజీరా ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు స్టార్ట్ అయినాయి. సో ఆగస్టు 27న మొదలైనటువంటి వర్షాలు, వరద ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు నెల రోజులుగా కూడా మంజీరా నది ఉరకలెత్తి ప్రవహిస్తుంది. దీంతో ముఖ్యంగా మంజీరా నదిపైన నిర్మించినటువంటి అటు పైన ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు కావచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, పెద్ద ఎత్తున నిండిపోయినాయి. ఆ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. మంజీరా పరివాహక ప్రాంతంతో పాటు కర్ణాటక ప్రాంతంలో విస్తారంగా, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తినటువంటి అధికారులు మంజీరా నీటిని దిగువకు వదులుతున్నారు. సో ఈ క్రమంలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు గత 20 రోజులుగా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. వరద కంటిన్యూ అవుతున్నది. ప్రస్తుతం కూడా ప్రాజెక్టులోకి 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 17 గేట్లను ఎత్తినటువంటి అధికారులు దిగువకు అంతే మొత్తాన్ని కింద దిగువకు నీటిని వదులుతున్నారు. సో 1,405 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1,405 అడుగుల నీరు ఉంది. సో 17 టీఎంసీల కెపాసిటీ గల నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 15 టీఎంసీల కెపాసిటీ ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే గత 25 రోజులుగా కూడా ప్రాజెక్టు గేట్లు కంటిన్యూగా ఎత్తించుతున్నారు. అంటే ఎగువ ప్రాంతంలో అంత మొత్తంలో వరద వస్తుంది. తెలంగాణలోని చిట్ట గ్రామం అయినటువంటి సాలూరా వద్ద ఉన్నటువంటి అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ పైన మనం ఉన్నాం. రహదారిపై నిర్మించినటువంటి బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఒక్కసారి మంజీరా నది ప్రవాహాన్ని చూడొచ్చు. ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మంజీరా నదితో ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జికి పక్కన పాత లో లెవెల్ బ్రిడ్జి ఉండేది. గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణంకి ముందు కింద ఒక బ్రిడ్జి ఉండేది. అక్కడి నుంచే రాకపోకలు సాగేవి. ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ అంతా కూడా ప్రస్తుతం మంజీరా నదిలో పూర్తిగా మునిగిపోయింది. ఎక్కడ కూడా మనకు ఆ బ్రిడ్జి ఆనవాళ్ళు, ఆ రోడ్డు ఆనవాళ్ళు కనిపిస్తలే. పూర్తిగా మంజీరా నది ప్రవాహం మాత్రమే కనిపిస్తుంది. దీంతో పాటు మంజీరా ప్రవాహానికి వరద నీటి ప్రవాహం ఎక్కువడంతో సమీప ప్రాంతాల్లోని పంట పొలాలు కూడా నీట మునిగినాయి. పూర్తిగా వరి కావచ్చు, పొగాకు కావచ్చు, సోయా పంటలు పూర్తిగా నీట మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. సో ప్రస్తుతం మంజీరా ప్రవాహం అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఇదంతా ఈ బ్రిడ్జికి కింది వైపున ఉన్నటువంటి కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరిలో కలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా ఎస్ఆర్ఎస్పీకి వెళ్తుంది. అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింది భాగము, అట్లాగే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో మనం ఉన్నాం. అంటే ఈ రెండు ప్రాజెక్టుల మధ్యలో మనం ఉన్నాము. మంజీరా నది వెళ్ళి గోదావరిలో కలిసేటువంటి సమీప ప్రాంతాల్లో ఉన్నాము. సో ఒక్కసారిగా మంజీరా నదికి వరద ప్రవాహం కంటిన్యూ అవుతడంతో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మంజీరా పరివాహక ప్రాంతంలోని సమీప గ్రామాలు, ముఖ్యంగా బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని బోధన్ కాన్స్టిట్యున్సీ ఎస్ఆర్ఎస్పీకి బ్యాక్ వాటర్ ప్రాంతంగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలోని సుమారు 15 గ్రామాలు ప్రస్తుతం నీట మునిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా బోధన్ మండలంలోని హంగరగా గ్రామాన్ని పూర్తిగా నీరంతా కూడా చుట్టుముట్టింది. అట్లాగే బోధన్ మండలంలోని హంగరగా గ్రామం, కండగాం గ్రామం, కొప్పరగా గ్రామం, బిక్నేలి గ్రామం, ఈ అన్ని గ్రామాలు కూడా ప్రస్తుతం వరద ప్రవాహంలో ఉన్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. దీంతో పాటు ఇటు సాలూరా మండలంలోని మందర్న, హున్స, కాజాపూర్ గ్రామాల్లో కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. ఈ గ్రామాల్లోని ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇక బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని నవీపేట మండలంలోని అల్జాపూర్ గ్రామం కూడా ప్రస్తుతం పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. సో 9 గ్రామాలు పూర్తిగా బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి సంబంధించి మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బోధన్ కాన్స్టిట్యున్సీలోని 9 గ్రామాలు ప్రస్తుతం వరద ప్రవాహంలో ఉన్నాయి. ఈ గ్రామాలన్నిటిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చాలా ఇళ్లలోకి వరద నీరు కూడా చేరింది. ఈ క్రమంలోనే అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిర్రు. చాలా చోట్ల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంజీరా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఈ వరద నీరంతా నేరుగా నిజాం సాగర్కి వస్తుంది. నిజాం సాగర్ గేట్లు ఎత్తినటువంటి క్రమంలో ఆ నీరంతా కూడా ప్రస్తుతం కిందికి దిగువన ఏదైతే నదీ ప్రవాహం కనిపిస్తుందో ఇదంతా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వస్తున్నటువంటి వరద నీరు ఇక్కడ నుంచి నేరుగా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద మంజీరా నది వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా ఎస్ఆర్ఎస్పీకి వెళ్తుంది. అయితే అక్కడ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సంబంధించి కూడా ఇటు నిజాం సాగర్ వరదతో పాటు అటు మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహానికి ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది.
సుమారు 39 గేట్లతోని 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అయినా కూడా బ్యాక్ వాటర్ ప్రాంతంలో మాత్రం ఇంకా వరద ప్రభావం కంటిన్యూ అవుతుంది. దాదాపు 20-25 రోజులుగా కూడా పంట పొలాలు, ఈ గ్రామాలన్నీ కూడా బ్యాక్ వాటర్ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వరదల్లో ఉన్నాయి. కానీ పంట నష్టం మాత్రం తీవ్రంగా జరిగింది. ఒకవైపు వర్షాలు తగ్గుముఖం పట్టినా కూడా వరద ప్రభావం మాత్రం చాలా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ వరకు కూడా ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితి ఉంది. నిజాం సాగర్ అంటే మంజీరా నుంచి గోదావరి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా ప్రస్తుతం వరద ప్రభావంలో కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. గత నెల రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మధ్యలో 1-2 రోజులు బ్రేక్ ఇచ్చినా కూడా గత నెల రోజులుగా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు, మరోపక్క మంజీరా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వస్తుంది. దీంతో ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు ఉన్నటువంటి నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. మంజీరా గోదావరి నదులు అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ప్రవహించేటువంటి మంజీరా నది అంతా కూడా సమీప గ్రామాలను వరదల్లో ముంచెత్తింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని చిట్ట చివరి గ్రామం సాలూరా వద్ద ఉన్నాం. ఇది సాలూరా అంతర్రాష్ట్ర బ్రిడ్జికి సమీపంలో మనం చూసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం చూసినటువంటి నీళ్లు ఏదైతే వరద నీరు వస్తుందో ఇదంతా కూడా మంజీరా నది ఈ ప్రాంతం నుంచే నేరుగా త్రివేణి సంగమం కందకుర్తికి వెళ్లి గోదావరిలో కలుస్తుంది. విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు మంజీరాలో ఇంకా వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 9 గ్రామాలు ప్రస్తుతం నీట మునిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మనం చూసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది అంతర్రాష్ట్ర రహదారిపైన మంజీరా నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జ్. అయితే దాని కింద మనం ఉన్నటువంటి ప్రాంతంలో పాత బ్రిడ్జ్ ఉంది. ఇదంతా కూడా ప్రస్తుతం నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. మనకు ఎక్కడ కూడా పాత బ్రిడ్జ్ కనిపిస్తలేదు. సో మనకు కనిపిస్తుంది కేవలం కొత్తగా నిర్మించినటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి ప్రధాన బ్రిడ్జ్ మాత్రమే కనిపిస్తుంది. కింద కూడా పాత బ్రిడ్జ్ ఉంది మనం ఉన్నటువంటి ప్రాంతంలో. అదంతా కూడా ప్రస్తుతం నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరుంది. సో వరద ప్రభావం కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు గత 20-25 రోజులుగా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిరు అధికారులు. సో కంటిన్యూగా గేట్లు ఎత్తుతున్నటువంటి నేపథ్యంలో మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. పెద్ద ఎత్తున మంజీరా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో ఈ మంజీరా నది ఏదైతుంది అదంతా కూడా సమీపంలోని పంట పొలాలను ముంచెత్తుతో ప్రవహిస్తుంది. రెండు వైపులా కూడా మంజీరా నది అంతా కూడా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఈ ప్రాంతంలోని దాదాపు 9 గ్రామాలు అంటే ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఉన్నటువంటి మంజీరా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి 9 గ్రామాలు ప్రస్తుతం వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో నీట మునిగినాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 20-25 రోజులుగా కూడా ప్రస్తుతం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఆగస్టు 27వ తేదీన స్టార్ట్ అయినటువంటి వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మధ్యలో 1-2 రోజులు బ్రేక్ ఇచ్చినా కూడా వర్షాలు రెగ్యులర్ గా కురుస్తున్నాయి. సో దీంతో పంట పొలాలన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. మంజీరా పరివాహక సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ప్రస్తుతం నీటిలో ఉన్నాయి. పెద్ద ఎత్తున పంటలంతా కూడా నీట మునిగిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. రైతులు ఇప్పటికే చాలా ఆందోళనగా ఉన్నారు. దాదాపు 20-25 రోజులుగా కూడా పంట పొలాలని నీటిలో ఉండటంతో ఇప్పటికే పంటలు చెడిపోయినాయి. పంటలు దాదాపు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇవి కోతలకు వచ్చినా కూడా కోతలకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ కోతకు వచ్చినా కూడా దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో రైతులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీరంతా కూడా సాలూరు అట్లాగే బోధన మండలానికి సంబంధించినటువంటి రైతులు, మంజీరా పరివాహక ప్రాంతంలో ఈ పంటల్ని సాగు చేసినటువంటి రైతులు మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. ఏందన్న పంటలు ఇట్లా ఎన్ని రోజులుగా ఎట్లా ఉన్నాయి సిచ్యువేషన్? 25 డేస్ అవుతున్నది సార్. ఆగస్టు 27 నుంచి ఇప్పటి వరకు ఒక నెల అవుతున్నది మునిగి. అప్పటి నుంచి సేమ్ ఇవే వాటి సేమ్ ఇంతే. మొత్తం మేము 70 ఎకరాలు కవర్ చేసినాం. 70 ఎకరాలు వేస్తే మొత్తం 70 ఎకరాలు ఇట్లా మొత్తం మునిగిపోయింది. 40 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఇట్లా మునగలింది ఇంతగా ఖరాబ్ కాలేదు. ఫస్ట్ టైం మొత్తం ఇదే సార్ ప్యాడ్ వేస్తున్నాం వరి. ఇప్పుడైతే ఒక నెల అవుతున్నది సార్ నీళ్ళు ఇంట్లో. రీజన్ ఏంది ఇట్లా నీళ్ళు ఆగిపోవడం? రీజన్ ఏమి, కింద పోచంపాడు ఆఫీసర్లు మీదికి కింద డిశ్చార్జ్ చేయక వాటర్ ఇదంతా బ్యాక్ వాటర్ ఇట్లేదు ఇంత. మా నిజాం సాగర్ నుంచి ఇంతగా డిశ్చార్జ్ ఇంత ఫ్లో వచ్చినప్పుడు కిందికి ఫ్లో ఇటుసే పెట్టాలి కదా, అసలు ఇటుసే పెట్టక వచ్చిండు. ఈడికెళ్ళి 4 లక్షల క్యూసెక్ల ఫ్లో వస్తే ఇక్కడ కింద ఓన్లీ 2 lakh క్యూసెక్లే వదిలిపెడుతున్నాడు. మొత్తం అతను చేయడం మొత్తం ఇదంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు దగ్గర 1,00,000 పైన ఎకరాలు మునిగిపోయినాయి. 1,00,000 పైన ఎకరాలు మొత్తం ఇదే. ఇప్పుడు లాస్ట్ చివరి దశ టైంలో కూడా మొత్తం ఇదైపోయింది. ఒక్క నెల నుంచి కంటిన్యూ నీకు ఎందుకు ఉంటుంది ఈ పొలం? రైట్ అన్న, చెప్పండి. దాదాపు నెల రోజులుగా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తున్నాయి, ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తున్నాయి. అయినా కూడా ఈ పంట పొలాలని నీట మునిగి ఏంది కారణం ఏంది? అక్కడ కిందికి నీళ్లు వదలట్లేదు. కిందికి నీళ్లు వదలకనే అధికారులు సక్రంగా లేక కిందున్న మీదున్న వాళ్ళకు మీదికెళ్ళి ఎంత వాటర్ వస్తున్నది, కింద ఎంత వాటర్ వదలాలా
ఆ నేలకు తెలియకనే ఇట్లా అంత ఖరాబ్ అయిపోయింది. ప్రజెంట్ కూడా ఎస్ఆర్ఎస్పీ 4 లక్షల క్యూసెక్ నీళ్ళు వదులుతున్నారు. వదలట్లేదు, అది తప్పు మాట. అది అన్ని వదిలినప్పుడు ఇక్కడ ఇంత వాటర్ రాదు. అది వదలకనే మొత్తం నష్టపోయింది. ఆలుగి ఇంకా వదులుంటే ఇంత నష్టపోకుండా అంచెంబటి దాదాపు ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఇట్లా సుమారు పోవు. ఇక్కడ నుంచి మా సాలూర మండలం కానీ కాజాపూర్, ఉంసా, మందర్న, తగ్గెల్లి మా మండలంలో అసలు ఏమి లేదు. ఇప్పుడు సోయా పోయింది, వరి పోయింది, మొత్తం పోయింది, ఏం కూడా లేవు మా ఏరియాలో. రైతులు ప్రభుత్వం తరపు నుంచి మా సీఎం తరపు నుంచి రైతులకు ఈ రెండో పంట కన్నా ఏమైనా పెట్టుబడి ఇవ్వాలని ఒక 20-25 వేలు ఎకరానికి ఇవ్వాలని కోరుతుంది. అన్న చెప్పండి, ఏంది అసలు సిచ్యువేషన్ ఏంది? వరుసగా వర్షాలు పడుతున్నాయి, వరుసగా పంట పొలాలన్నీ కూడా వరద నీటిలో ఉంటున్నాయి. ఎట్లా రైతుల పరిస్థితి ఏంది? ఎన్ని గ్రామాలకి ఈ పరిస్థితి ఉంది? ఇక్కడ ఏదైతే మేము బార్డర్ విలేజ్ సాలూరా గ్రామము, మరి ఇక్కడ చూస్తూ ఉంటే మనకు నిజాం సాగర్ నుంచి ఎక్కువ వాటర్ రావడం వల్ల, కింద శ్రీరామ్ సాగర్ ఉండడం వల్ల, అదేవిధంగా లేండి అనే ఇక్కడ మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి కూడా ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది మాకు 92-93 సంవత్సరంలో వచ్చింది, 83-82లో వచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు చాలా మటుకు ఇంతగానం రావడం చాలా ఘోరం. ఇక్కడ ఖాళీ మా మండలం ఎన్నో లక్షల ఎకరాలు ఇదైంది, కానీ మా సాలూరా మండలం మటుకు మాత్రం ఒక 5-6 గ్రామాలు 2,500-3,000 ఎకరాలు పోయింది. సోయాబీన్ కానీ, వరి కానీ, అదేవిధంగా అరటి గెలలు కోసినవి కూడా కొట్టుకొచ్చి పంటలకు మొత్తము నాచంతా కొట్టుకొచ్చి బాగా ఇబ్బంది అయింది. అసలు వీళ్ళు కోలుకునే స్థితిలో ఒక్కొక్కరు 40,000 పెట్టి ఎకరాన కౌలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ 40 రూపాయలు వచ్చేటట్టు కూడా లేవు. మళ్ళీ ఆ పంట చేయాలంటే కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంత ఘోరమైన స్థితి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి, ఏదైతే మొన్న రైతులు ఏదైతే ఏఈఓ గారు వాళ్ళందరూ వచ్చి వీళ్ళ ఎంక్వైరీ చేసి ఎంత పోయిందో నష్టపరిహారం వాళ్ళు ఇస్తామని చెప్పారు. అది కూడా రైతులకు తొందరగా ఇప్పుడు ఇస్తే, హామీ కూడా ఇచ్చి మరి తొందరగా ఇస్తే వాళ్ళు కోలుకొని రెండో పంట కన్నా చేసుకుంటారని మేము రైతుల తరఫున చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కొంత జరిగినటువంటి పంట నష్టాన్ని తొందరగా అంచనా వేసి తొందరగా తమకు నష్టపరిహారం అందిస్తే రెండో పంటకు తాము సిద్ధమవుతాము. ఈ ఖరీఫ్ పంటలు అయితే ప్రస్తుతం చేతికొచ్చేటువంటి పరిస్థితి విషయాన్ని అయితే మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు, అదే ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంత ప్రజలు, రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, మంజీరా పరివాహక ప్రాంతం నుంచి.